వెల్కమ్ టు మహాలక్ష్మి నాయక యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం కటింగ్ గురించి తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో స్టిచ్చింగ్ గురించి. మేము ఆల్రెడీ లైనింగ్ స్టిచ్ చేసేసినాము. మీకు ఏమైనా లైనింగ్ స్టిచ్ చేసే వీడియో కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఈ బస్ట్ పాయింట్స్ లాస్ట్ వీడియోలోనే నేను చెప్పింటి ఎట్లా పెట్టుకోవాలని. అట్లా మార్క్ వేసుకొనేసి అట్లా ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ కొంచెం రఫ్ వేయాల, ఎండింగ్లో కూడా కొంచెం రఫ్ వేయాల. రెండు కూడా అట్లే స్టిచ్ చేసుకోవాల. ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు 2 ఇంచెస్ క్లాత్ ఎత్తుకొనేసి వెనక సైడ్ పెట్టుకొనేసి రైట్ ఆన్ రైట్ పెట్టుకొనేసి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్లా తిరిగా టాప్ స్టిచ్ చేసుకోనల్లా. ఇట్లా లైనింగ్ క్లాత్ మీద పడల్లా. తిరిగా అట్లా ఫోల్డ్ చేసేసి ఇంకొక ఫోల్డ్ వేసేసి అక్కడ స్టిచ్ చేసుకోనల్లా. ఎమ్మింగ్ కావాలంటే ఎమ్మింగ్ చేసుకోవచ్చు, స్టిచ్ కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ కుడతా ఉన్నాము, పైపింగ్ వేస్తూ ఉన్నాము. ఆ పైపింగ్కి బయాస్గా బట్టి తీసుకోనల్లా. ఫోల్డ్ వేసుకొని అట్లా మధ్యలో స్టిచ్ చేసుకోనల్లా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేయాల. ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అట్లా ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసుకొనేసి మనకి ఎంత పైపింగ్ కావాలో అంత వదిలేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ క్యాన్వాస్ ఎలా కటింగ్ చేయాలి అని చూపించిండాము. ఇప్పుడు ఆ క్యాన్వాస్ మీదే స్టిచ్ చేసుకోనల్లా. క్యాన్వాస్ మీద అలా స్టిచ్ చేయాలి. ½ ఇంచ్ ఎక్స్ట్రా ఎడ్స్ తింటాము కదా, అది అట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పీస్ రెండు కూడా లైనింగ్ స్టిచ్ చేసినాము. దాని మీద అట్లా పెట్టుకొనేసి ఆ పిన్తో సెక్యూర్ చేసుకునల్లా. రెండు కూడా అట్లే చేసుకునల్లా. మనకి లాడీ ప్లేస్లో అట్లా లోపల నుంచి లాడీ పెట్టుకొనేసి పిన్తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ చేసేయచ్చు. రైట్ ఆన్ రైట్ ఉండాలా. రెండు కంప్లీట్ అయిపోయినవి. పిన్తో సెక్యూర్ చేసినాము. ఇప్పుడు ఆ చూపిస్తుండే పాయింట్లో కరెక్ట్గా మనము స్టిచ్ చేసుకోవాలి. క్యాన్వాస్ మీద స్టిచ్ పడకూడదు, ఆ క్యాన్వాస్ ఎడ్జ్ మీదే పొడాల. అతను లాడీ పెట్టింటాం కదా, కొంచెం రఫ్ వేసుకున్నాల. ఇట్లా కంప్లీట్గా స్టిచ్ చేసుకున్నాల. రెండోది కూడా అట్లే స్టిచ్ చేసుకున్నాల. బ్యాక్ హుక్స్ కాబట్టి 2 పార్ట్ చేసుకోండాం. ఇట్లా చేస్తే క్లాత్ నీట్గా యూజ్ అవుతుంది. తిరిగా ½ ఇంచ్ మనం స్టిచ్ చేసుకుంటాం కదా, దానికి ½ ఇంచ్ వదిలేసి కటింగ్ చేసుకున్నాల. అలా కట్ చేసుకుంటే ఈజీగా టర్న్ అవుతుంది. ఇప్పుడు అది ఫ్రంట్ బ్యాక్ హుక్స్ కాబట్టి హుక్స్ పట్టి కాజా పట్టి వేరే కుట్టాలి. ఇది కాజా పట్టి ఇది హుక్స్ పట్టి అట్లా టర్న్ చేసి ఇడిచి పైన స్టిచ్ చేసుకోనల్లా. టాప్ స్టిచ్ చేయాల. ఇది కాజా పట్టి ఫోల్డ్ చేయాలి. ఒకటి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసుకోనాలి. అతను ఎలా అంటే మనకి ఇది చిన్నగా ఉంది కదా, మనకి కష్టమయ్యేది ఫోల్డ్ స్టిచ్ చేసుకుంటే. అట్లా ఫోల్డ్ వేసి ఒక స్టిచ్ చేయాలి.
తిరిగి దాన్ని ఇంకొక ఫోల్డ్ వేయాలి మనం. మధ్యలో స్టిచ్ చేయాలి. ఆ 2 చోట్ల కూడా మార్కేసిండే 2 చోట్ల కూడా కాజా పట్టీలు స్టిచ్ చేసుకున్నాను. అది ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ లంగా స్టిచ్చింగ్ వీడియోలో స్టిచ్ చేసి చూపించిండాను. సేమ్ అట్లే ట్రయాంగిల్ షేప్లో రావాలి. ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేసుకొని రఫ్గా వేయాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కంప్లీట్ అయింది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేస్తున్నాము. అట్లా పెట్టుకొని హాఫ్ ఇంచ్ క్లాత్కి స్టిచ్ చేసుకున్నాను. రెండో దానికి కూడా సేమ్ అట్లానే స్టిచ్ చేయాలి. ఇప్పుడు అలా ఫోల్డ్ చేసేసి అత రఫ్ వేసుకొని స్టిచ్ చేయాలి. హాఫ్ ఇంచ్కి సెకండ్ వన్ కూడా అట్లే స్టిచ్ చేయాలి. రెండు షోల్డర్లు కూడా ఇలా జాయింట్ చేసుకున్నాను. కంప్లీట్ అయినాక ఇట్లా టర్న్ చేయాలి. ఫినిషింగ్ బాగుంటుంది. ఆ క్యాన్వాస్ ఎడ్జెస్ అంతా కూడా నెక్ది మనము ఎమ్మింగ్ చేసుకుని వల్ల బాగుంటుంది. ఫస్ట్ టాప్ స్టిచ్ చేసుకొని తర్వాత ఎమ్మింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాప్ స్టిచ్ చేస్తూ ఉన్నాము. ఆ క్యాన్వాస్ లోపల మనము హెమ్మింగ్ చేసుకుని వల్ల ఇలా టాప్ స్టిచ్ చేసుకున్నల్లా ఇప్పుడు టాప్ స్టిచ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు స్లీవ్ జాయింట్ చేస్తున్నాము. అది సెంటర్ పాయింట్కే పెట్టుకోనల్లా. బ్లౌజ్ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, దానికి కరెక్ట్గా స్లీవ్ సెంటర్ పాయింట్ పెట్టుకొని ఫ్రంట్కి అట్లా మార్క్ వేసుకొని ఉంటాం కదా, అది కరెక్ట్గా ఫ్రంట్కి వచ్చేటట్లా కుట్టేటప్పుడు చూసుకున్నల్లా. లేకంటే ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్కి పడుతుంది. ఇట్లా హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి స్టిచ్చింగ్ చేసుకున్నల్లా స్లీవ్స్ని మెయిన్ బాడీ బ్లౌజ్కి. రెండు వైపులు కూడా ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇట్లా 2 స్టిచ్లు వేసుకోండి. దానిపైన 2 స్టిచ్లు వేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా ఎంత ఇడిసింటామో అంత కరెక్ట్గా కూడా మార్కింగ్ వేసుకున్నల్లా. నేను ఇది బాటంలో స్లీవ్ రౌండ్ వచ్చేసి 10.5 ఉంది. 10.5 కాబట్టి దాంట్లో హాఫ్ 5.5 వస్తుంది. 5.25కి మార్క్ వేసుకున్నాను. అవన్నీ పాయింట్లు కూడా జాయింట్ చేయాలి. తిరిగి ఎక్స్ట్రా ఎంత వేసిండామో అంతా స్లీవ్ దగ్గర మార్క్ వేసుకున్నల్లా. ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇప్పుడు కట్ చేసుకుంటే బాగుంటుంది. మార్క్ వేసిండ కరెక్ట్గా స్టిచ్ చేసుకున్నల్లా. కింద రఫ్ వేయాల. ఇట్లా మీకు ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచెస్ వేసుకున్నల్లా. స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ వేసుకున్నల్లా. ఇట్లా స్టిచ్ చేసుకున్నల్లా. ఆ ఎక్స్ట్రా
స్లీవ్ దగ్గర క్లాత్ ఏముందో మార్క్ సైడ్ ఆ పక్కు అదంతా కూడా కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వెస్ట్ 29 ఉంది. అది 29 ఎంత ఉందో అంత తీసుకుని ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఉందో ఆఫ్టర్ 29 మిగిలిండేది ఎంత ఉందో క్లాత్ అంతా కూడా బ్యాక్ సైడ్ మనము టక్లు పెట్టేసి అడ్జస్ట్ చేయాలి. ఇది ఎక్స్ట్రా నాకు 2 ఇంచెస్ వచ్చింది. ఆ 2 ఇంచెస్ని కూడా మనము బ్యాక్ సైడ్లో ఈ సైడ్ 1 ఇంచు, ఇంకొక సైడ్ 1 ఇంచు కుట్టేసుకునేసేయాల, టక్ పెట్టుకునేసేయాల. ఇట్లా ఆ మార్క్ వేసుకునేసి మార్క్ వేసి ఉంటాం కదా, దాంట్లో 1 ఇంచు మధ్యలో 1 ఇంచ్ పెట్టుకుందాం. ఆ పక్క టోటల్ ఆ కుట్టు ఆ టక్ చిడిసి 1 ఇంచ్ ఉండాల. ఆ లైన్కి ఇప్పుడు లైన్ వేసుకుంటాం కదా, ఆ లైన్కి కరెక్ట్గా లెఫ్ట్ రైట్ సైడ్ హాఫ్ ఇంచ్ ఇడుచుకుంటే మనకి 1 ఇంచ్ అవుతుంది. ఆమెకి టక్ వేసుకున్నాల. అట్లా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకుంటే హాఫ్ ఇంచ్కి 1 ఇంచ్ అయిపోతుంది. అటువైపు 1 ఇంచ్, ఇటువైపు 1 ఇంచ్, టోటల్ 2 ఇంచెస్ కవర్ అయిపోతుంది. అప్పుడు వెస్ట్ 29 ఇంచెస్ కరెక్ట్గా వస్తుంది. ఇట్లా స్టిచ్ చేసుకోనాల. రెండో సైడ్ కూడా అట్లే స్టిచ్ చేసుకున్నాల. కంప్లీట్ అయింది. ఇప్పుడు యూట్కి డోరీలకి మనం ఇప్పుడు కుచ్చేస్తున్నాం. ఈ క్లాత్ 4 స్క్వేర్ తీసుకోవాలి, అంటే 4 ఇంచెస్ అటు 4 ఇంచెస్ ఇటు తీసుకోవాలి. టోటల్ 4 స్క్వేర్ ఉండాలి, 4 ఇంచెస్ స్క్వేర్ ఉండాలి. అలా ఫోల్డ్ చేసి ఇప్పుడు అట్లా స్టిచ్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఇలా టర్న్ చేయాలి. ఈ వీడియో నచ్చింటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఫైనల్ ఫినిషింగ్ బ్లౌజ్.